గత 10 ఏళ్లు ప్రభుత్వాన్ని పాలకుల కోసం వాడుకున్నారు. మేము ఈరోజు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇందిరమ్మ రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా కేబినెట్ లో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈ రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చాం. ఇందిరమ్మ రాజ్యం ప్రజల కోసమే పనిచేస్తుంది. ఆదాయాన్ని సంపదని సృష్టిస్తాం. ప్రతి పైసా ప్రజలకే పంచుతాం. వాళ్ల కోసమే రాష్ట్రాన్ని తెచ్చుకున్నది కూడా వాళ్ల కోసమే ఈ సంపదని ఖర్చు పెడతామని చెప్పాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ముందుకు పోతున్నాం. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీకు తెలియదు కాదు, 4 గోడల మధ్య కూర్చొని లబ్ధిదారుల సంఖ్య లెక్క రాసుకునేటువంటి పద్ధతికి చరమగీతం పాడాం. 10 ఏళ్లు మీ పాలనలో గడిల్లో కూర్చొని ఎవరికి ఇల్లు ఇవ్వాలని లెక్క రాశాడు. మేము ప్రజా పాలనలో గ్రామ సభలు పెట్టి గత 3 రోజులుగా 21, 22, 23 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టాం. పాపం దీని ఉద్దేశం తెలియనటువంటి వాళ్ళు ఆ గ్రామంలో ప్రకటిస్తున్న పేర్లే ఫైనల్ లిస్ట్ అని ప్రజల్ని రెచ్చగొట్టి దాంట్లో వచ్చేదో లబ్ధి పొందాలని కాంగ్రెస్ వాళ్ళు కూడా మాలాగానే కొద్ది మందికి ఇచ్చి తూతు మంత్రం చేసి వదిలేస్తారని ఆశతో పాపం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు పెట్టరేగిపోయారు. కానీ వాళ్ళకి తెలియని ఒక విషయం, మేము గ్రామ సభలు పెట్టిందే ఆ గ్రామంలో ఎవరైనా పొరపాట్ల మిగిలిపోయి ఉంటే వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో ఇక్కడే గ్రామ సభ పెట్టి మీ అందరి దగ్గర దరఖాస్తులు తీసుకొని మీకు కూడా న్యాయం చేయాలని ఇక్కడ ఏర్పాటు చేశాం.